హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మొత్తం డిఏ డిఆర్ అరియర్స్ అండి. సో 10 డిఏ డిఆర్ అరియర్స్ వివరాలు, 200 నెలలకు సంబంధించిన పెండింగ్ బకాయిల గురించి పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొదటిది 1 జూలై 2018 అండి. సో ఇక్కడ మనకు 30 నెలలకు సంబంధించి, అంటే ఎప్పటి నుంచి, జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు గల ఈ 18 నెలలకు సంబంధించిన బకాయిలు అయితే ప్రభుత్వం బకాయిలు పెట్టేసిందండి, చెల్లించలేదు. ఇక రెండవది జనవరి 1, 2019కి సంబంధించి ఇక్కడ 31 నెలలు అండి. సో ఇక్కడ ఒక నెల ఎగస్ట్రా ఎందుకు వచ్చిందంటే జియో విడుదల చేయడం లేటుగా ఆలస్యమైంది కాబట్టి మనకి ఇక్కడ 31 నెలలకైతే బకాయిలు అయితే పడింది. క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తూ వస్తున్నారు కానీ బకాయిలు అయితే అలాగే ఉన్నాయి. సో క్యాష్ రూపంలో అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ అయితే పెరుగుతూ వచ్చింది కానీ అరియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అరియర్స్ అయితే బకాయిలు పడిపోయింది, ప్రభుత్వం అయితే చెల్లించలేదు. అలాగే మూడవది జూలై 1, 2019 నుంచి 19కి సంబంధించిన డిఏకి 30 నెలల అరియర్స్ అయితే బకాయిలు పడింది ప్రభుత్వము. సో ఇక్కడ మనకు ఎప్పటి నుంచి రావాలి అంటే జూలై 2019 నుంచి జూలై 2021 వరకు 30 నెలల అరియర్స్ రావాలి. ఇవి కూడా ప్రభుత్వం బకాయిలు అయితే పెట్టేసింది. సో ఈ మూడు దాళ్ళకి కూడా ప్రభుత్వము ట్యాక్స్ అయితే ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా కట్టామండి. సో చాలా వరకు అందరూ కూడా ఈ మూడు దాళ్ళకి ట్యాక్స్ కూడా అంటే ఇక డిఏ డిఆర్ వచ్చేసింది అన్నట్టు ట్యాక్స్ కూడా కట్టించుకోవడం జరిగిందండి ప్రభుత్వము. కానీ ఇవి అయితే రిలీజ్ చేయలేదు, పెండింగ్లోనే ఉన్నాయి అన్నమాట. ఇక నాలుగవ డిఏ 1 జనవరి 2020 సంబంధించి 24 నెలలు. ఇక్కడ మనకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు అండి. ఇవి కూడా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ అంటే ఇవి చెప్తాను చూడండి. ఇక ఐదవది 1 జూలై 2020 నుంచి, సో 1 జూలై 2020 డిఏకి సంబంధించి జూలై 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు 18 నెలల బకాయిలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఆరవ డిఏ 1 జనవరి 2021 డిఏ అండి. ఇది ఇక్కడ మనకు జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు 12 నెలల డిఏ అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు ఈ మూడు అరియర్స్ను ఫ్రీజ్ చేయడం జరిగింది, అంటే కేంద్రం కూడా మనకు ఇవ్వలేదండి. సో వీటిని కేంద్రం కూడా చెల్లించలేదు. సో కరోనా సాకుతో తీసేశారని అయితే అంటున్నారు కానీ ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఇవి కావాలి, వీటిని వెంటనే మంజూరు చేయండి, కొన్ని ఒక్కొక్క ఉద్యోగికి సగటున లక్షలలో అయితే ఇవి రావాల్సి ఉంది అని అయితే కోరడం జరిగింది. మొన్న జరిగిన బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో అంశం అయితే ఉండొచ్చు అనుకున్నారు కానీ ఈ అంశం అయితే రాలేదు. ఇక ఏడవది జూలై 1, 2021 డిఏకి సంబంధించి 6 అరియర్స్ అయితే ఉన్నాయండి. ఇవి జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు అయితే బకాయిలు అయితే ఉన్నాయి. క్యాష్ రూపంలో చెల్లిస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా బకాయిలు అయితే చెల్లించలేదు. అలాగే 8వ డిఏ జనవరి 2022 డిఏ అండి. ఇది ఇక్కడ మనకు 18 నెలల బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం చెల్లించవలసి అయితే ఉంది. జనవరి 2022 నుంచి జూలై 2023 వరకు గల 18 నెలల డిఏ బకాయిలను అయితే చెల్లించలేదు కానీ ఈ క్యాష్ రూపంలో చెల్లిస్తూ వస్తోంది. ఇక 9వ డిఏ 1 జూలై 2022 డిఏ అండి. ఇది ఇక్కడ ఒక 16 నెలల అరియర్స్ చెల్లించాలి కానీ చెల్లించలేదు. సో ఇవేవి చెల్లించలేదండి. ఇక్కడ ఇంతవరకు ఒక డిఏ కూడా అరియర్స్ అయితే రాలేదు. సో మళ్ళీ
ఇక్కడ వచ్చేసి జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు 16 నెలలు అయితే ఉంది పెండింగ్ బకాయిలు. ఇక పదోది జనవరి 1, 2023 డిఏ అండి ఇది. సో ఇక్కడ మనకు 15 నెలల అరియర్స్ అయితే రావాల్సి ఉంది. వీటిని చెల్లించాల్సి అయితే ఉందండి. ఇంకా వీటికి చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది. ఇప్పుడు 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు గత ప్రభుత్వం సంబంధించి అరియర్స్ అండి ఇవన్నీ కూడా. సో గత ప్రభుత్వం సంబంధించి ఒక్క డిఏ కూడా చెల్లించలేదు. డిఏ కానీ డిఆర్ కానీ చెల్లించలేదండి. సో ఇప్పుడు మనకు క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తున్నారు కానీ ఈ అరియర్స్ని అయితే చెల్లించలేదు. ఇక్కడ మనం టోటల్ చూసుకున్నట్లయితే 200. సో 200 డిఏ నెలలకు సంబంధించిన డిఏ డిఆర్ బకాయిలు అయితే ఇక్కడ మనకు పెండింగ్లోనే ఉండిపోయాయి. సో వీటన్నిటిని కూడా త్వరితగతిన చెల్లించాలి అని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా కోరుతూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఈ కరోనా సాకుతో 54 నెలల ఈ 24 + 18 + 12 54 నెలలు తీసేసినా కూడా ఇక్కడ మనము సో మనకు ఇంకా 146 నెలలకు సంబంధించిన డిఏలు అయితే రావాల్సి ఉంది. సో ఇక్కడ ట్యాక్స్ కూడా పే చేయించుకున్నారండి. డిఏ ఇచ్చినట్టుగా, అంటే డిఏ వచ్చినట్టుగా వచ్చేసింది అన్నట్టుగా ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు. కానీ ఇక్కడ అయితే డిఏలు చెల్లించకపోవడం దారుణం అండి, ఒక డిఏ కూడా. సో ఇక్కడైతే బిల్లులు పెట్టుకోవడానికి కూడా మనకైతే ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాలేదు. ఇక్కడ కూడా బిల్లులు పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఎనేబుల్ లేదు. సో వీటన్నిటిని బిల్లులు పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా రావాలి, త్వరితగతిన అయితే రావాలని అయితే కోరుతున్నారు. ఇది అండి డిఏ డిఆర్ల పరిస్థితి. మనకు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న డిఏ ఏంటంటే ఇది 11వది. సో మనకు జూలై 2023 డిఏ అండి. ఇది ఎప్పటి నుంచి క్యాష్ రూపంలో వస్తుందంటే జూలై 2024 నుంచి క్యాష్ రూపంలో వస్తుంది. సో దీన్ని అయితే క్యాష్ రూపంలో చెల్లిస్తారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి సంబంధించింది ఇది. సో ఇక్కడ 12 నెలల అరియర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లించాలి. సో ఈ ప్రభుత్వం అయినా కూడా వీటన్నిటిని చెల్లించి తర్వాత వీటికి బిల్లులు అప్లోడ్ చేసుకునడానికి అవకాశం ఇస్తుంది అని అయితే ఆశిద్దాము. సో ఇక్కడ మనకు అరియర్స్ వచ్చేసి జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు అయితే బకాయిలు ఉన్నాయి. సో ఇక్కడ క్యాష్ రూపంలో మనకు జూలై 2024 అనగా ఈ నెల మనం ఈ నెలకు సంబంధించి అంటే ఆగస్టు 1వ తేదీ ఏదైతే తీసుకుంటామో జీతాలు పెన్షన్లు అందులో కలిసి అయితే రావడం జరుగుతుంది. డిఏ డిఆర్ అనేది ప్రస్తుతం మనకు ఇంత % అయితే ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ అంతా మనకు క్యాష్ రూపంలో వచ్చింది కానీ ఈ రేట్స్ అయితే ఒకటి కూడా చెల్లించలేదు. సో ప్రభుత్వం కూడా త్వరితగతిన చెల్లించాలని గత ప్రభుత్వంలోనే ఉద్యోగులు పెన్షనర్స్ ఉద్యమాలు చేపట్టారు, ధర్నా చేశారు, అలాగే నిరసనలు చేశారండి. ఇలా చేసిన వాళ్ళందరినీ కొంతమందిని గవర్నమెంట్ అరెస్ట్ కూడా చేసింది. సుమారుగా 4000 సిపిఎస్ ఎంప్లాయీస్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అయితే ప్రభుత్వము కేసులు అయితే పెట్టిందనమాట. వీళ్ళందరినీ నిరసనలకు చేయించకుండా కొందరిని అరెస్ట్ చేశారు, కొందరిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు, బయటికి కూడా రానివ్వలేదు. సో అలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగ పెన్షనర్లంతా కూడా మూకుమ్మడిగా కూటమిని అయితే గెలిపించారు. ఎందుకంటే కూటమిలో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారండి. ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మేము ఖచ్చితంగా పరిష్కార దిశగా అయితే వెళ్తాము, గత ప్రభుత్వం లాగా చేయము అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి 1 సంవత్సరం గడువు అయితే తీసుకున్నారు. సో
సో ఈ 1 ఇయర్ లోపల వీటిని అమలు పరుస్తాను అని చెప్పేసి, అమలుపరచగలను అని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే చంద్రబాబు కూడా మనకు ఎన్నికల హామీలో భాగంగా మీకు డిఏ బకాయిలు మేము ఇవ్వాలి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందజేస్తుంది, అలాగే ఐఆర్ నేనే ప్రకటించాలి, అలాగే పిఆర్సీ నేనే ప్రకటించాలి. యాక్చువల్గా 12వ పిఆర్సీకి గడువు కూడా ముగిసిపోయిందనమాట. సో ఈ 12వ పిఆర్సీ యాక్చువల్గా ఇప్పుడు రన్నింగ్లో ఉండాలి, కానీ ఇంకా దీనికి నివేదికనే సమర్పించలేదు. సో నివేదిక సమర్పించాల్సిన టైం కూడా అయిపోయింది, అయినా నివేదికను సమర్పించలేదండి. సో కాబట్టి 12వ పిఆర్సీ కమిషనర్ కూడా రాజీనామా చేసిన నేపథ్యం అయితే నెలకొంది. సో ఇందువలన ఉద్యోగ పెన్షన్లందరూ కూడా ఎటువంటి కమిషన్ లేకుండా డైరెక్ట్గా 12వ పిఆర్సీని అమలు చేయాలి అని చెప్పేసి కోరారు. ఫిట్మెంట్ని కూడా కనీసం 30% తగ్గకుండా ఇవ్వాలి ఐఆర్ అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అలాగే బకాయిలు త్వరితగతిన ఈ బకాయిలను ఏవైతే ఉన్నాయో అవన్నిటిని చెల్లించడానికి కోరుతూ ఉన్నారు. సో ఒకవేళ ఈ కరోనా సాకుతో ఇవి లేకపోయినా మిగతా ముందు ట్యాక్స్ కట్టినవి అవినా తర్వాత వీటికి బిల్లులు పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని అయితే కోరుతున్నారు. సో దాదాపుగా ఇట్లా ఉద్యోగ పెన్షన్లందరికీ కలిపి 21,500 కోట్లు అన్నమాట. సో ఇక్కడ 21,500 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారము. సో వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ప్రతి ఉద్యోగి లెక్కన మనం చూసుకున్నట్లయితే సో ఒక్కొక్కరికి దాదాపుగా మనము 146 నెలలలో ఒక్కొక్క ఎంప్లాయీకి నెలకు 1,000 రూపాయలు వేసుకున్న 1.46 ల్యాక్ టు గరిష్టంగా 5,000 వేసుకున్నా కూడా మనకు 7.5 ల్యాక్ వరకు ఇంకా అబోనే ఉంటుందండి. సో ఒక్కొక్క ఉద్యోగికి సగటున మనకు మినిమం అంటే 2 లక్షల నుంచి 8 లక్షల వరకు అయితే బకాయిలు అయితే ఉన్నాయి. యావరేజ్గా 3 to 4 ల్యాక్స్ అయితే ఈ బకాయిల రూపంలో, ఈ డిఏల రూపంలో మాత్రమే రావాల్సి అయితే ఉందండి. ఇంకా ఉద్యోగులకి రావాల్సింది ఎస్ఎల్స్ రావాలి, అలాగే టీఎల్ రావాలి, ఇంకా ఏపీజిఎల్ఐ లోన్స్, పార్ట్ ఫైనల్ పేమెంట్స్, ఇంకా అలాగే ఎర్నడ్ లీవ్స్, ఈఎల్స్ రావాలి. చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. గత ప్రభుత్వము మార్చి 31 లోపల 2024 అండి లోపల 5,500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ చెల్లింపులు అయితే పూర్తి స్థాయిలో జరగలేదనే చెప్పుకోవాలి. ఈ 5,500 కోట్లలో చెల్లింపులు జరగలేదు. కొన్ని అరాకొర అయితే జరిగాయి. కొన్ని ఎస్ఎల్స్ అంటే తక్కువ బిల్స్ ఉన్న ఎస్ఎల్స్, అక్కడక్కడ టీఏలు, ఏపీజీఎల్ఏ లోన్స్, ఇలా కొన్ని తక్కువ ఎర్నడ్ లీవ్స్ కూడా పేమెంట్స్ అయితే జరిగాయి. సో ఎస్ఎల్స్ కోసం చాలామంది ఉద్యోగ పెన్షన్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఉద్యోగ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ అని సో అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగ పెన్షన్స్ అందరూ ఎస్ఎల్స్ కోసం, అలాగే టీఎల్స్ కోసం, పోలీస్ వారి టీఎల్స్, ఏపీజీఎల్ఐ లోన్స్ వీటినైతే ప్రభుత్వమే వాడుకుంది అని అయితే చెప్తున్నారండి. సో ప్రభుత్వం మన దగ్గర నుంచి ఏదైతే మన జీతంలోంచి కట్ చేశారో వాటిని దారి మళ్లించి ప్రభుత్వమే వేరే వాటికి వాడుకుంది అని కూడా వస్తూ ఉన్నాయి ఊహాగానాలు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని ప్రభుత్వం నెరవేర్చాలండి. ఇక ఎర్నడ్ లీవ్స్ అయితే ఒక్కొక్కరు లక్షలలోనే ఉన్నాయండి, ల్యాక్స్లలో ఉంది. ఎర్నడ్ లీవ్స్ కూడా రావాలి, పేమెంట్స్ అయితే జరగాల్సి అయితే ఉంది, అవసరం ఎంతైనా ఉందండి. సో ఈ విధంగా మనకు మినిమం ఇవి అంటే బేసిక్ పే బిలో 20,000 ఉన్న వాళ్ళకైతే ఈ మటుకైతే వస్తుందండి. దాదాపుగా 146 నెలలు, యాక్చువల్గా 200 నెలలకు సంబంధించిన డిఏడిఆర్ బకాయిలు ఇవన్నీ రావాలి. సో ఈ విధంగా ప్రభుత్వం బకాయిలు అయితే కుప్పలకైతే పెట్టేసిందండి. సో గత ప్రభుత్వంలో మనము చూసుకున్నట్లయితే డిఏ కానీ డిఆర్ కానీ ఒక్కటి కూడా జమ కాలేదు. సో ఒక్కటి కూడా మనకు జమ కాలేదన్నమాట. సో ప్రభుత్వము మొదలు పెట్టాలండి. సో వీటిని ఏవో గత ప్రభుత్వంలో అరాకొర ఎస్ఎల్స్,
ఇవి టీఎల్స్, ఎన్ఎల్ఎస్ ఏదో చాలా తక్కువ మొత్తంలో అయితే జమ చేశారు కానీ అవి కూడా పూర్తి స్థాయిలో జమ చేయలేకపోయింది గత ప్రభుత్వం. ఉద్యోగులకు సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలకు నిధులు మళ్లించారో, సో ఉద్యోగులకు సంబంధించి ఈ చాలా అంటే చాలా నెగ్లెక్ట్ అయితే చేశారు కాబట్టి దాని ఫలితం ఈ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. ల్యాక్స్లలో ఉద్యోగులకు బకాయిలు పడింది. సో ఇదే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కార్య సంవత్సరం. సో త్వరితగతిన ఈ ప్రభుత్వం అయినా సరే మనకు ముందుగా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ హయాంలో ఏదైతే డిఏ విడుదల అవుతున్నదో ఈ డిఏ, సో దీనికి సంబంధించి బకాయిలను ఇన్స్టాల్మెంట్లో 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తామన్న వాటిని ఖచ్చితంగా ఇచ్చి మాట నిలబెట్టుకుంటారని అయితే ఆశిద్దాము. సో దాని తర్వాత మిగతావి కూడా డిఏలు రావాలి. ముఖ్యంగా ఐఆర్ని అయితే వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు హామీ కూడా ఇచ్చి ఉన్నారండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ ఐఆర్ ప్రకటిస్తానని చెప్పేసి పిఆర్సీ అనేది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ అనేది ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పెండింగ్ బకాయిలకు సంబంధించిన తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.